హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయలు, దొండకాయలు అన్నీ అంతా హార్వెస్ట్ చేసేద్దాము. నాకు అసలు లాంగ్ వీడియోస్ చేయటం లేదు. నేను ఇదిగోనండి, ఇది కాకరకాయలు, దొండకాయలు అన్నీ చాలా బాగా వచ్చేసినాయి. నేను అసలు పోయినాయి అనుకున్న చెట్లు బాగా వచ్చినాయి అండి. అదిగోండి ఇక్కడే ఎన్ని ఉన్నాయో. కోసేయండి ఫస్ట్ కాకరకాయలు. ఉంది అది వద్దులేండి, ఏందండి చేత్తో కోసేయచ్చు అసలుకి అది. ఓకే, ఇగో ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి అక్కడ. పోయింది మరి, కుక్కుమతికాయలాగా ఉంది. ఓకే, ఇంకా అయిపోయినాయి అనుకుంటాను. ఇంకా ఇది అక్కడ పెట్టేసి ఇంకో పాట్ తీసుకొస్తే దొండకాయలు కూడా కోసేద్దరు. కానీ ఇక్కడిక్కడే 4-5 కాయలు ఉన్నాయి, అన్నీ కోసేయండి. చేతితోటి దుంపిన వచ్చేస్తాయండి దొండకాయలు. ఇట్లా పట్టేసుకొని ఇట్లా కోసేయటమే అయ్యే. ఇదిగోండి, ఇది కూడా ఇది ఇగోండి, ఇక్కడ ఉన్నాయి ఎక్కువ. ఇగో ఇగోండి, ఇక్కడ ఉన్నాయి ఒక 5-6 కాయలు. ఈ కాయ కూడా కోసేసి, ఈ కాయ కూడా, ఇది కూడా ఇంకా పెద్దది అవ్వదు. ఇది 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 కోసే, అది కూడా కోసే. ఇదిగో దాంకొని ఉంటాయండి. నాకు ఒకసారి కోస్తే కూరకి రావట్లేదు అనుకున్నా, కానీ ఈసారి అవుతాయండి కూర. ఇదిగోండి, ఇది కూడా ఇంకెక్కడెక్కడ చూశాను. ఓకే, ఇక్కడ పైన ఒక కాయ ఉంది చూడు. కాయలు పక్కన వస్తే దగ్గరగా ఉంటాయి. ఇది బెండకాయలు కూడా, ఇవి నిన్నటివి మొన్నటివినండి. ఇవాళ కాయలు ఇంకా కొయ్యలేదు. ఓకే, దోసకాయలు వద్దు కానీ పద. ఇక్కడ 2 కాయలు దాంకున్నాయండి. అదేటు ఎండిపోయినాయి, కొత్త పిందలు లేవు కదా అని అసలు ఈ కాయలు చూడలేదు నేను. అసలు ఇంత పండింది ఆ కొంచెం చల్లబడితే చూడకున్నాయి అన్నమాట. ఇది 2 అనుకున్నాను నేను, 3 కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇదేలేండి లాస్ట్ దోశ మాకు. ఇంకెండిపోయినాయి.
మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడో ఎండిపోయినాయి దోస చెట్టు. మాదేమో ఇప్పుడు ఇంకిక్కడ 2 కాయలు ఉన్నాయండి, అవి కూడా కోసేసి. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి, ఆ 2 కోసేసి పెద్ద అవ్వలే అయ్యేటు మనం నీళ్ళు పెట్టట్లేదు కదా. గట్టి మీద పెట్టేసి మళ్ళీ ఖాళీ బుట్ట తెచ్చుకుంటే ఇది మళ్ళీ ఖాళీ బుట్ట తీసుకెళ్తే మళ్ళీ బెండకాయలు కోద్దాం. కాయ ఉన్నాయి, నేను నా చెయ్యి కోసి రేపు కోసినా పర్లేదు, అది కాకపోతే ఫ్రైకి అయితే బాగా. ఈ పెద్దయ్యే కానీ టేస్ట్ లేదు కోసి. అదే ఉంది, 2 ఉన్నాయి అక్కడ. ఈ చిన్నకాయలే ముదిరిపోతున్నాయి, ఈ చెట్లు ఈడిపోతున్నాయి కదా, కోసేయచ్చు. ఇది కూడా చిన్నప్పుడు కాయట్లేదండి, ఇవి బాగా పెద్ద అయితే కానీ కాయట్లేదు. బెండకాయల దగ్గర పోసేసి ఇప్పుడు కోసేసుకుందామండి. చక్కగా లేతగా ఉంది, పాలకూర వండుకుంటే బాగుంటుంది. టక్ అయిపోయింది. ఈ గుమ్మడికాయ అప్పుడే వద్దులేండి, బూడిద పట్టాలి కదా, తొందర ఉంది. ఇంకా చిక్కుడుకాయలు కోసుకుందామండి. చిక్కుడుకాయలు అంకుల్ని కొయ్యమంటే ఆ కంకులు లాగేస్తారండి, పూతంతా రాలిపోతూ ఉంది. అందుకని ఇది చిన్నగా నేను కోస్తాను. నేనైతే కనుక మొత్తం కంకులు లాక్కుండా చిన్నగా ఒక్కొక్క కాయ కంకు చెత్త పట్టుకొని కాయల వరకు గిల్లుకుంటుంటాను అనమాట. అందుకని నాకు అంకులతో గోపించడం ఇష్టం ఉండదు, నేనే కోస్తాను ఇవి. ఇదిగోనండి, ఎక్కడ పట్టుకుంటే అక్కడ గుత్తులు గుత్తులు కంకులు ఉన్నాయి. నేను కంకి అంతా కోసేయనండి, గింజ పట్టుకొని కాయ పట్టుకొని గింజ ముదిరిన గింజే కోస్తాను అనమాట నేను. అందుకని నాకు కొద్దిగా టైం పట్టుద్ది. ఇప్పుడు అదే మనం కొన్నకాయలు అనుకోండి, తప్పలు ఉంటాయి, కాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను కోస్తే కనుక అన్నీ కాయ పట్టుకొని గింజ ముదిరిన కాయే కోస్తాను అనమాట. అందుకని కూడా నాకు కొద్దిగా బాగుంటాయి నా కాయలు ఎవరికైనా ఇచ్చినా కానీ. అసలు ఎండ బాగా ఉందండి, అయినా కూడా అసలు చెట్టు కింద కోస్తుంటే ఎండ తెలియట్లేదండి. పందిరి బాగా అడ్డం ఉంది, అదిగోనండి. అసలు పందిరి కింద అసలు ఎండ తెలియట్లేదు అన్నమాట, చక్కగా బాగుంది. అదిగోండి గింజలు కాయలు చక్కగా కోస్తున్నాను. అదిగో పైన గుత్తులు ఉన్నాయి, ముదిరిన గింజలే కోస్తున్నానండి. ముదిరిన కాయలు, గింజ ముదిరిన కాయలే కోస్తున్నాను అనమాట. అదిగోండి అసలు పందిరి కింద అసలు ఎండ తెలియట్లేదండి, చక్కగా ఉంది. నాకు ఇట్లా పంట రావాలే కానీ నేను ఎన్ని కాయలైనా నాకు హార్వెస్ట్ చేయటం ఇష్టమే, ఎక్కువైపోతే పంచుకోవటం కూడా ఇష్టమేనండి నాకు. మా తమ్ముడు వాళ్ళంటేనేమో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్లు ఉద్యోగాలు ఆయన, వాళ్ళకేమన్నా నాకు కొయ్యటం ఇసుగ్గా ఉంటుంది, పంచటం ఇసుగ్గా ఉంటుంది. పైగా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళరు అక్కయ్య, నేను కోసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చొస్తే తీసుకుంటారు, నాకు పెద్ద పని అయిపోతుంది అంటాడు వాడు. అదిగోనండి లోపల కాయలు ఉంటాయండి, మళ్ళీ నిదానంగా కోస్తే ఇంకా ఇన్ని కాయలు వస్తాయండి. కాకపోతే మీకు వీడియోలు ఎంత అవుద్దని నేను గుత్తుల్లో కోసేస్తాను. ఆ మధ్యలో దొరికినాయి అక్కడక్కడ ఉన్నాయి, నేను తర్వాతగా వస్తానండి అంటున్నాను కానీ చూస్తే వదలబుద్ధి కావట్లేదు. ఇగో పైన కనపడ్డ కాయలు కనపడినట్టు కొయ్య బుద్ధి వేస్తుంది, కానీ తగ్గిస్తాలండి. బాగా కనపడిన దగ్గరే కోసేస్తాను, అవి తర్వాత నేను ఈవినింగ్ నిదానంగా కోసుకుంటానండి. ఇంకా తర్వాత ఇంకా చిక్కుడుకాయలు గోరుచిక్కుళ్ళకి కూడా వెళ్ళాలి కదా, అదిగోనండి గోరుచిక్కుళ్ళు కూడా కోసేసుకుందాము. గోరుచిక్కుడు కొమ్మలు రావండి, ఇక్కడ సన్నగా పొడుగ్గా ఉంటుంది కదా చెట్టు, గాలికి కానీ దేనికైనా పడిపోద్దని నేను అది కాంపౌండ్ వాళ్ళు ఎమ్మట పెట్టేసి వాటికి కట్టాను అనమాట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కుండీలు అక్కడికి జరిపేసి, ఆ కింద పోతంతాను అప్పుడు రాలిపోయింది కదండి కాయలు హెయిల్ స్టామ్కి, పైన తరువాత వచ్చినాయి అనమాట ఈ పిందలు. నేను ఇదిగోండి పొడవుగా ఉంటాను, ఎక్కడెక్కడ సపోర్ట్లు కట్టుకుంటూ ఉండాలి. స్టిక్ ఒకటి పెట్టేసి ఆ స్టిక్కి ట్విస్టెడ్ ట్యాక్స్ చుట్టాను. ఆ స్టిక్కులు కూడా అలా పడిపోయినాయండి అప్పుడు. అదిగో ఆ స్టిక్కులు కూడా కుండీలతో పాటు అలా పడిపోయినాయి అప్పుడు హెయిల్ స్టామ్ వచ్చినప్పుడు.
ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆ నెట్ కేసి అదిగోనండి స్టిక్ కేసి చుట్టానమాట. ఆ స్టిక్ కూడాను తెంపేసుకొని గాలికి పడిపోయినాయి. ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి, కోస్తుంటే కూడా కాయలు. మళ్ళీ చెయ్యాలి. అది పడిపోతుంది కొమ్మ. అలా పడిపోతుంది. మళ్ళీ తరువాత కట్టాలండి, దాన్ని నిలబెట్టి మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి. అసలైనా ఈ కాయలు వస్తే ఇంకెక్కువ లేవులేండి. ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ కూడా వచ్చేసింది కదండి మనకి. ఇంకా నవంబర్ లోపలే ఎప్పుడైనా ఫ్రీజ్ టెంపరేచర్ ఎప్పుడైనా రావచ్చు అనమాట. అంత తొందరగా హార్వెస్ట్ చేసేసుకొని ఫ్రీజ్ వచ్చినప్పుడు వదిలేసుకోవటమే. ఇంకా ఉన్న హార్వెస్ట్ కోసేసుకొని. హార్వెస్ట్ అనమాట. ఇంకా అయిపోయిందండి మా హార్వెస్ట్. ఇదిగోనండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కింద పోస్తే చాలా ఉంటాయండి, ఇందుట్లో ఉంటే మీకు సరిగ్గా తెలియట్లేదు. అదిగోండి, ఇంకా ఇన్ని వస్తాయండి సరిగ్గా కోస్తే. మీకు వీడియో లెంత్ అవుద్దని నేను ఇంకా ఆపేసాను. చూసారా, దీన్ని అసలు ఎడిట్ చేయకుండా ఈ వీడియో ఇంతే పెడతానండి. అది ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.